మనకు ప్రయత్నించడంలో ఒక 3 బిట్లు ఇవ్వడం జరిగింది. ఒకటే దాంట్లో 3 బిట్లు ఉన్నాయి. వీటిని సంఖ్యారేఖపై చేయించాలి. సంఖ్యారేఖపై ఏం చేయాలి? సంకలనం అంటే కూడాలి. ఫస్ట్ మామూలుగా మనం వీటికి ఆన్సర్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏమిటంటే 9+2 ఉంది. 9+2 అంటే తెలిసి మనం 9 నోట్లో పెట్టుకోవాలంటే మెమరీ పెట్టుకొని 9కు 2 కలపాలి. చిన్నపిల్లలు చేసిన 9కు 2 కలిపితే 9 అయిన తర్వాత 10, 11 అంటే దీని ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 11 వస్తుంది. మనకు ఆన్సర్ అయిపోయింది. 9+2 = 11 అంటే 9+2 = 11. దీని సంఖ్యారేఖ మీద ఏ విధంగా చేయాలని చూడండి. సంఖ్యారేఖ ఇక్కడ మనకు సంఖ్యారేఖ తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం తీసుకోవాలి. అంటే ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, 0 తీసుకోవాలి. అక్కడ ఆన్సర్ మనకు 11 వచ్చింది కాబట్టి మనకు ఉన్నటువంటి సంఖ్యారేఖలో 11 వచ్చినట్టు తీసుకోవాలి. దీనికి ఇక్కడ ఫస్ట్ మనం 0 తీసుకున్నాం, ఇది 0 అవుతుంది. ఇక్కడ మైనస్ అంటే మనకు -1 లేదు కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 మనకు ఆన్సర్ ఎంత? 11 వరకు ఉంది. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే 9 దగ్గర మనం పెన్ పెట్టి 9 దగ్గర పెన్ పెట్టి ఇట్లా ఒక యారో మార్క్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ప్లస్ అని పెట్టాలి. ఇది మనకు వచ్చేటటువంటి ఆన్సర్. సింపుల్గా సంఖ్యారేఖ మీద మనకు ఆన్సర్ ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 9 నుంచి ఒక యారో మార్క్ మనకు 2 గీయాలి. అంటే 1 2 గీయాలి. గీసుకొని ఇక్కడ మనము ప్లస్ గుర్తు పెట్టి అప్పుడు మనకు ఆన్సర్ 11 అవుతుంది. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 9 ప్లస్ మైనస్ ఉంది అంటే మనం రుణపూర్ణ సంఖ్య తీసేస్తున్నాం. దీని యాక్షన్ మనకి ఏమైందంటే 9 - 1 తీసుకుంటే మనకు ఆన్సర్ 8 వస్తుంది. ఏమొస్తుంది? ఆన్సర్ 8 వస్తుంది. ఇప్పుడు ఇట్లా సంఖ్యారేఖ మీద 9 ఉండాలి, 8 ఉండాలి. అంటే సేమ్ ఇంతకు ముందు లేకల 0 1 2 3 4 5 6 7 8 9 మనకేం కావాలి? 9 నుంచి మైనస్ అన్నప్పుడు రివర్స్ రావాలి. ఈ విధంగా ఇక్కడ వైపు రావాలి. ఈ విధంగా మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ 3 లెక్క చూడండి. 9 - 3 సేమ్ ఇందులో కూడా 0 1 2 3 4 5 6 7 8 9 9 నుంచి ఎక్కడ రావాలి? ఇది మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 9 - 3 ఎంత అయితే మనకు 6 అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ చేసినా మైనస్ వస్తుంది, లేకుంటే తీసేయడం మనం ఇట్లా చేసుకుంటాం. కాబట్టి 9 - 3 6 వస్తుంది. ఆన్సర్ 6 రావాలి. 9 నుంచి లెఫ్ట్ సైడ్ 1 2 3 అంటే ఈ విధంగా యారో మార్క్ తీసుకొని దీంట్లోకి మనం ఏం చేసేసినాము? 3 తీసేసి మనకు ఆన్సర్ అనేటువంటిది ఎంత వస్తుంది? 6 వస్తుంది. సింపుల్గా మనము నెంబర్ లైన్ తీసుకోవాలి. నెంబర్ లైన్ తీసుకొని మన ఆన్సర్ బట్టి మనం వేసుకోవాలి. మనకి ఎంత మ్యాక్సిమం 11 ఉంది, ఇందులో 9 8 ఉంది, ఇందులో 9 ఉంది. అంతవరకు రాసుకొని దాంట్లో ప్లస్ అయితేనేమో కుడివైపు పోవాలి, మైనస్ అయితే ఎడమ అయిపోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకొని చేయాలి. ప్రయత్నించలో ఉన్నాయి. ఇది చూడండి 9 + 1 అంటే మనం ఆన్సర్ ఫస్ట్ రాసుకోవాలి. ఇది 9 + -1 అంటే 9 లెక్కలు 1 తీసేస్తున్నాం కాబట్టి ఎడమ వైపు వస్తుంది కాబట్టి 8 ఆన్సర్ వస్తుంది. దీంట్లో 9 + -3 అంటే 3 తీసేస్తే మనకు 6 వస్తుంది. ఈ ఆన్సర్ మనకు నెంబర్ లైన్ మీద కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. అంతే, సింపుల్, ఏం లేదు. నెంబర్ లైన్ మీద ఈ విధంగా వచ్చేటట్టు చూసుకుంటే అంటే ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యకు సంకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎటువైపు జరుగుతుంది ఉంది. సింపుల్, ఏం లేదు. సంఖ్యారేఖని మనము చూసుకున్నట్టయితే మనకు సంఖ్యారేఖ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకు మధ్యలో -0 ఉంటుంది, ఇటువైపు 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇక్కడ -1 -2 -3 ఇంకా ఇటువైపు అంకెలు ఉంటాయి, ఇటువైపు అంకెలు ఉంటాయి. సంఖ్యారేఖ ధనపూర్ణ సంఖ్యను సంకలనం అంటే కూడినప్పుడు ఇప్పుడు చేసిన సంఖ్యారేఖపై ఎటువైపు పోతుందని మనకు క్వశ్చన్ ఏంటంటే సంఖ్యారేఖపై ఎటువైపు పోతుంది. ఇప్పుడు ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 ఉందనుకో, 2కు ఒకవేళ 1 కలిపితే మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ 3 వస్తుంది. అంటే ఎటువైపు పోతుంది? కుడివైపు. అంటే దీనికి ఆన్సర్ ఏం రాయాలి? ఎటువైపు అన్నాడు. ఎటువైపు అంటే మనము ఇదంతా ఎక్కించడం అవసరం లేదు. ఓన్లీ సంఖ్యారేఖపై ఎటువైపు జరుగుతామంటే కుడివైపు జరుగుతాము రాయాలి. ఏం రాయాలి మనము? సింపుల్గా కుడి వైపు జరుగుతాము, కుడివైపు జరుగుతాము అని రాయాలి. ఆన్సర్ మనకి ఏంది?
కుడివైపు జరుగుతామంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సంఖ్యకు రుణపూర్ణ సంఖ్యలను, రుణపూర్ణ ఇంతకుముందేమో ధనపూర్ణ సంకలనమే, కానీ ఇక్కడ ఏం చేస్తుండు, కూడుతున్నాం మనం రుణ సంఖ్య తీసేస్తాం. రుణ సంఖ్య తీసేసినప్పుడు ఏమైతే సంఖ్య రేఖపై ఎటువైపు జరుగుతామంటుంది. ఎటువైపు జరుగుతాము, మనం సంఖ్య రేఖ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 0, 1, 2, 3, ఇక్కడ -1, -2 మనం తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 - 1 అంటే మనకి ఆన్సర్ ఎంత 1 వస్తుంది. అంటే ఎటువైపు జరుగుతున్నాం మనము, ఇక్కడ నుంచి తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే మనకు ఆన్సర్ 1 వచ్చింది. ఎక్కడ జరుగు ఎడమ, అంటే దీనికి ఆన్సర్ మనకి ఏం రాయాలి, ఎడమ వైపు అని రాయాలి. ఏం రాయాలి మనము, దీనికి ఆన్సరు ఎడమ వైపు అని రాయాలి. ఎడమ వైపు అని రాస్తారు. ఇప్పుడు ఏం రాయాలి మనము, ఎడమ వైపు అని రాస్తారు. ఎడమ వైపు జరుగుతాము, ఎడమ వైపు జరుగుతామని రాస్తారు. మనం ఏంది ఇక్కడ ఓన్లీ మనకి ఏమడిగిండు, ఆ సంఖ్యారేఖపై ఆ విధంగా చేసినప్పుడు ఎటువైపు జరుగుతామంటుంది. కాబట్టి దీనికి ఏమో సంకలనం, ధనపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడు ఏమో ధనపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడేమో మనము ఎటువైపు జరుగుతాము, ధనపూర్ణ సంఖ్యకు సంకలనం చేసినప్పుడేమో కుడివైపు జరుగుతాము. ఇది మనకు ఆన్సర్. ఏది, ధనపూర్ణ సంఖ్యకు సంకలనం చేస్తేనేమో కుడివైపు జరుగుతాము, ఇది ఆన్సర్ రాయాలి. అదే ధనపూర్ణ సంఖ్య కాకుండా రుణపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడు మనము ఎటువైపు జరుగుతాము, ఎడమ వైపు జరుగుతాము, ఇది ఆన్సర్. నెక్స్ట్ మనకు సెకండ్ లెక్క ఏమి ఇచ్చిందంటే ప్రయత్నించడంలో ఇది కూడా ఇక్కడ మనకు రెండవది ఏమి ఇచ్చిందంటే ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తము అంటే, మొత్తం అంటే మనకేంది కూడాలని అర్థమైంది. మొత్తం అంటే కూడాలి. ఆ సంఖ్యల కన్నా ఎక్కువ అంటే ఆ రెండు విడివిడి అంకెల కన్నా ఎక్కువ అనేటువంటిది అని సంగీత భావించింది, ఒక అమ్మాయి భావించింది. ఆమె భావన సత్యమేనా, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే రైట్ అంటే రైటు, లేకుంటే తప్పు ఉంటే తప్పు అని మనం చెప్పాలి. నీ సమాధానం సమర్థించు కారణాలు అంటే ఎందుకు నువ్వు రైట్ అంటే దానికి సమాధానం రాయాలి, ఒకవేళ తప్పు అంటే కూడా దానికి ఏం రాయాలి, మనము సమాధానం రాయాలి. లెక్కను మనం బాగా చదవాలి, చదివిన తర్వాత మనం చేరుకోవాలి. ఏ రెండు పూర్ణ సంఖ్యలు, ఫస్ట్ పూర్ణ సంఖ్యలు చూద్దాం. పూర్ణ సంఖ్యలు మనకి ఏముంటాయంటే మనకు తెలుసు బాగా, అందులో 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇట్లా మనకు ఇటువైపు ఇంకా ఉంటాయి. ఇటువైపు పోతే మనకు ఎడమవైపు -1 ఉంటుంది, -2 ఉంటుంది, -3 ఉంటుంది, -4 ఉంటుంది. ఇటువైపు కూడా ఇంకా ఉంటాయి. ఇవి పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అన్నప్పుడే మనకు ఈ కింద ఉన్నటువంటివి ఉంటాయి. ఈ పూర్ణ సంఖ్యలు ఏవైనా రెండు తీసుకొని మొత్తం అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఆ ఒక్కొక్క విడి అంకె కన్నా ఎక్కువ అని అంటుంది ఈ అమ్మాయి. మరి ఉంటుందా మనం చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క మనం చేద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 1 తీసుకుందాం. 2 + 1 తీసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. 2 + 1 మనకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే విడివిడి అంకెల కన్నా మనకి ఏమొచ్చింది, 3 అంటే దీనికన్నా 2 కన్నా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఏమైంది, ఎక్కువైంది. అంటే ఈమె ఎక్కువ అనేది కాబట్టి కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఏం తీసుకుందామంటే మనము 4 ప్లస్ అంటే కూడాలి, -2 తీసుకుందాం. -2 అంటే రుణపూర్వ సంఖ్య తీసుకుందాం. ఇప్పుడు దీని ఆన్సర్ మనకి ఏమొస్తుంది అంటే 4 - 2 అయితే ఈజ్వల్ మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇప్పుడు ఇది 2 అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఏమో మనకు ఎక్కువ అనేటువంటిది సంగీత అన్న అమ్మాయి ప్రకారము రైట్ అవుతుంది. ఈ దాని ప్రకారం ఏమవుతుంది, తప్పు అవుతుంది. అంటే ఎక్కువ రాలేదు. ఈ 2 అనేటువంటిది 4 కన్నా చిన్నది. ఇదేమంటుండు, మొత్తం ఆ సంఖ్యల కన్నా ఎక్కువ అంటుండు. కాబట్టి ఆ సంఖ్యల కన్నా ఎక్కువ మనకి ఇక్కడ రాలేదు, తక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు భావన అంటే ఎల్లప్పుడూ మనకు ఎక్కువ కాదు, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. కాబట్టి సంగీత అన్నటువంటి అమ్మాయి అన్నటువంటిది భావన అయింది మనకి ఇక్కడ సత్యమేనా, మీ సమాధానం సాధించంటే ఇక్కడ ఆమె అన్నటువంటి భావన అయింది మనకు, ఆమె అన్నటువంటి ఆన్సరు తప్పు. అంటే మనం ఏం రాయాలి, దానికి ఆన్సరు మనకు ఆమె అన్నటువంటి సమాధానము తప్పు అని రాయాలి. అంటే సంగీత అన్నటువంటి భావన మనకు ఏమింది, తప్పు అని రాయాలి. అంటే సంగీత భావన తప్పు అని రాయాలి. సంగీతం ఏమనంటే మనకు ఎక్కువ అంటుంది, కానీ అది
మనకేమొచ్చింది? 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే సంగీత భావన తప్పు. ఇది మనము రాయాలి. సంగీత అన్నటువంటి భావన మనకి ఏమైంది? తప్పు అయింది. ఇది మనకు ఆమె భావించింది ఎక్కువ అంటుంది కాబట్టి తక్కువ, ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనకు తప్పు అవుతుంది. ఇది రాస్తే